అందరికీ నమస్కారములు. మీనాక్షి గ్రూప్ ఆబాలగోపాలం. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సందర్భంగా అంతా రామమయం అనే ఎపిసోడ్ చేసుకుంటున్నాం. శ్రీరామాయణం ఎప్పుడు జరిగిందని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెబుతారు? ఖచ్చితంగా త్రేతాయుగం అనే జవాబు వస్తుంది. కానీ కలియుగంలో కూడా రామాయణం కొనసాగిందని ఎవరైనా అంటే విచిత్రంగా చూస్తారు. కానీ ఇది నిజం. త్రేతాయుగంలో రావణాసురుడి నుంచి సీతమ్మ విముక్తి కోసం వానరసేన సహితంగా శ్రీరాముడు కథన రంగంలోకి దిగితే, కలియుగంలో కరసేవకుల సహితంగా సనాతన ధార్మికులు ఏకమై రామ జన్మభూమిని విముక్తం చేశారు. నేడు యావత్ ప్రపంచం అచ్చెరు పొందేలా అద్భుత రామమందిరాన్ని అయోధ్య నగరంలో నిర్మించుకున్నాం. బాలరాముని ప్రాణప్రతిష్ఠకు పెట్టుకున్న సుముహూర్తానికి సైతం చేరువ అయ్యాం. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుని జన్మభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసి ఈ యుగంలోనూ కొనసాగిన రామాయణంలో ధరించారు కరసేవకులు, సాధు సన్యాసులు. ముస్లిం పాలకుల కాలం నుంచి మొదలైన రామ జన్మభూమి విముక్తి పోరాటం శతాబ్దాల పాటు నడిచింది. ఈ పోరాటం బ్రిటిష్ పాలనలోనూ కొనసాగి అసత్యాలతో, నిరాధారాలతో, వాద వివాదాలతో న్యాయస్థానాల్లోనూ సంఘర్షించింది. చివరికి ధర్మమే జయించగా నేడు మహత్తర రామ మందిర నిర్మాణం చేసుకున్నాం. భావితరాలకు ఖచ్చితంగా తెలియవలసిన ఈ ఘట్టాలన్నిటినీ రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి అనే పుస్తకం వివరంగా తెలియచేసింది. నిజం చెప్పాలంటే బ్రిటిష్ పాలన నుంచి భరతమాత విముక్తి కోసం ఏ స్థాయిలో అయితే స్వాతంత్ర పోరాటం జరిగిందో అంతకు మించిన పోరాటం రామ జన్మభూమి కోసం జరిగింది. అరెస్టులు, లాఠీచార్జీలు, కాల్పులు, కర్ఫ్యూలు, అజ్ఞాతవాసం, బందులు అన్నీ జరిగాయి. ఎందరో కరసేవకులు అమరులయ్యారు. రామ్ నామ్ సచ్ హై అంటే చాలు చేతులకు బేడీలే. స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ పాలన కాలానికి పరిమితం కాగా, రామ జన్మభూమి విముక్తి పోరాటం మొఘలాయి రాజులతో పాటు బ్రిటిష్ కాలంలోనూ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చాక కూడా కొన్ని దశాబ్దాల పాటు నడిచింది. 100 ఏళ్ల పాటు కొనసాగిన పవిత్ర పోరాట ఫలాన్ని నేడు కళ్ళారా చూస్తున్న మన తరం ధన్యమైంది. వాజ్పేయి గారి నేతృత్వంలో మందిరం కోసం రథయాత్ర చేసిన అద్వానీ గారు, సుప్రీంకోర్టులో అత్యద్భుత వాదన పటిమను కనబరిచిన సుప్రసిద్ధ న్యాయవాది కేశవ పరాశరన్ గారు, ఇలా ఎందరెందరో ప్రాతస్మరణీయులు అయోధ్య రామమందిరం వెనుక ఉన్నారు. రామమందిరం కోసం సామాన్యులు, సాధువులు, హిజ్రాలు సైతం చేతులు కలిపారు. యూపీ పోలీసుల మారణకాండ నుంచి కరసేవకుల్ని కాపాడేందుకు స్థానిక మహిళలే సీతమ్మలుగా మారి సంపూర్ణ సాయం అందించి అండగా నిలిచారు. పోలీసుల భార్యలే తమ భర్తలపై నిరసన వ్యక్తం చేశారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు, మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించిన భూమి పూజ, ఆలయ నిర్మాణం వరకు జరిగిన పరిణామాలన్నీ మనం స్మరించుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ సహా వివిధ రాజకీయ, సామాజిక, హైందవ సంస్థల పెద్దల మార్గదర్శకత్వం, సేవలను ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. జై సీతారాం. ఈ అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కృషి చేసిన మహానుభావులందరికీ వందనం, పాదాభివందనం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఒకే ఒక పాటలో మొత్తం రామాయణ సారాన్ని అద్భుతంగా పొదిగిన గీతం రాముని అవతారం రవికుల సోముని అవతారం అనే రామకథాగానం. భూ కైలాస్ చిత్రం కోసం సముద్రాల వారు అందించిన సాహిత్యానికి సంగీత దర్శకద్వయం
ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం స్వరాలు అందించి చిరస్మరణీయంగా తీర్చిదిద్దారు. ఈ రామభక్తి గీతం ఇప్పుడు మనందరి కోసం వినిపిస్తున్న వారు పివి రమణ గారు. అవకాశం ఇచ్చిన మీనాక్షి గ్రూపు ఆబాల గోపాలం మీనాక్షి గారికి నా ధన్యవాదాలు. ద్వారపాలుర మరలదరి నీయు కృపయా ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం, రాముని అవతారం రవికుల సోముని అవతారం. సృజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం రాముని అవతారం. దాశరథిక శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు. జన్మింతురు సహజాతులు మూవురు, జన్మింతురు సహజాతులు మూవురు లక్ష్మణ శత్రుఘ్న భరత రాముని అవతారం రవికుల సోముని అవతారం. చదువులు నేరుచు మిష చేత శాపము దాలిటి చేత విశ్వామిత్రుని వెనువెంట త్యాగము కావగ చనునంట. అంతము చేయున హల్యకు శాపం, అంతము చేయున హల్యకు శాపం వసగును సుందర రూపం రాముని అవతారం రవికుల సోముని అవతారం. ధనువో జనకుని మనసున భయము, దారుని కన్యా సంశయము. ధనుజులు కలగను సుఖగోపురమో, ధనుజులు కలగను సుఖగోపురము విరిగెను మిథిల నగరమున రాముని అవతారం రవికుల సోముని అవతారం. కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకం. భీకర కానన వాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం. భరతుని కోరిక తీరుచు కోసం పాదుకొలసగే ప్రేమావేశం. భరతుని కోరిక తీరుచు కోసం పాదుకొలసగే ప్రేమావేశం. నరజాతికి నవ నవ సంతోషం పురిజన సేవకు ఆదేశం రాముని అవతారం రవికుల సోముని అవతారం. అదిగో చూడుము బంగారు జింక, అదిగో చూడుము బంగారు జింక. మన్నైకను నయ్యో లంక,
హరనయనాగ్ని పరాంగన వంక అరిగిన మరణమి నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పొంగవ హనుమా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పొంగవ హనుమా ముద్రిక కాదిది భువన నిదానం ముద్రిక కాదిది భువన నిదానం జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తికి సోపానం రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతాశోక వినాశనకారి లంకా వైభవ సంహారి అయ్యో రావణ భక్తాగ్రేసర అమరం బౌనిక నీ చరిత సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్స్ అండి రమణ గారు. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.